Hi Sudhakar, Chief Interventional Cardiologist, Director Cardiology, Gleneagles Group, Cluster, and LB Nagar branch, మన లక్కీ డబుల్ బ్రాంచ్. సో ముఖ్యంగా మనందరినీ ఇక్కడ రమ్మని చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే వైద్య రంగంలో మనం ఎవ్రీ డే వీఆర్ అడ్వాన్సింగ్. ప్రతిరోజు ప్రతి నిమిషం ఏదో ఒక అడ్వాన్స్మెంట్ వైద్య రంగంలో వస్తూనే ఉన్నది. సో ముఖ్యంగా ఈ వైద్య రంగం అడ్వాన్స్మెంట్ మన భారతదేశం కాకుండా వేరే దేశాల నుంచి అన్ని రకాల అడ్వాన్స్మెంట్స్ వేరే దేశాల నుంచి కూడా వస్తున్నాయి. ఆ రకమైన మన టెక్నాలజీ మన భారతదేశంలో జరుగుతుంది. ఎట్లాగో మన ప్రధానమంత్రి గారు చెప్తుంది మేక్ ఇన్ ఇండియా, మతలబ్ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా. సో ఈ టెక్నాలజీ మనమందరం ఇండియాలో కూడా మనం తయారు చేసి వీఆర్ ఆల్ డెవలపింగ్ అండ్ ప్రోగ్రెసింగ్. ముఖ్యంగా గుండె జబ్బుల్లో చాలా రకాలు మీరు నార్మల్గా వింటూనే ఉంటారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, బైపాస్ సర్జరీ అయింది, స్టెంట్ వేయడం జరిగింది. ఇవన్నీ ఒక రకమైన జబ్బులు. కానీ ముఖ్యంగా మీకు ముందుగా మీకు అర్థం కావడానికి ఫోన్స్ ఒక్కరి మీరు జనరల్గా ఇంతకుముందు చెప్పినట్టు నేను స్టెంట్, బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ ఇవన్నింటినీ కొరోనరీ హార్ట్ డిజీజ్ అంటారు అనమాట. అంటే గుండె రక్తనాళాల్లో వయసు వల్ల వచ్చే బ్లాకేజెస్ని క్రియేట్ చేయడానికి కొరోనరీ హార్ట్ డిజీజ్ అంటారు. అలానే కాకుండా మనకి వాల్వులర్ హార్ట్ డిజీజ్ అని, స్ట్రక్చరల్ హార్ట్ డిజీజ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గుండె ఎలా పనిచేస్తుంది, గుండెకి మనకి 4 చేంబర్స్ ఉంటాయి. ఇక్కడ కనపడుతుంది కదా, ఇట్లా నాలుగు రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి రక్త ప్రవాహం చేస్తుంది. అంటే ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్ళడానికి మధ్యలో ఒక డోర్ ఉంది. ఆ డోర్నే వాల్వ్ అంటారు. అట్లానే గుండెలో 4 రకాల వాల్వ్స్ ఉంటాయన్నమాట. మైట్రల్ వాల్, అయార్టిక్ వాల్, పల్మనరీ వాల్ అండ్ ట్రైకస్పిడ్ వాల్. ముఖ్యంగా తరచుగా మనం చూసే జబ్బులు ఇక్కడ మెయిన్గా మనకు వచ్చేది అయార్టిక్ వాల్ అండ్ మైట్రల్ వాల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పై చేంబర్ నుంచి కింద చేంబర్కి రక్తం వెళ్ళాలంటే ఈ డోర్ ఓపెన్ కావాలి. ఈ డోర్ ఓపెన్ అయినప్పుడే ఈ రక్తం ఈ చేంబర్కి వెళ్ళి ఈ చేంబర్ నుంచి మళ్ళీ పంపులాగా గుండె కొట్టుకున్నప్పుడు గుండెలో అన్ని భాగాలకి రక్తం అనేది చేరుకుంటుంది. ఈ వాల్వ్ జనరల్గా రుమాటిక్ హార్ట్ డిజీజు పుట్టుకతో జనరల్గా లీక్ అవ్వడం ఏమైనా జరగచ్చు. కానీ ముఖ్యంగా మైట్రల్ రిగర్జిటేషన్ అనే ఒక జబ్బు, అంటే నార్మల్గా ఈ చేంబర్ నుంచి ఈ చేంబర్కి బ్లడ్ రాకుండా ఈ వాల్వ్లో లీకేజ్ ఉండడం వల్ల కొంచెం రక్తం ఈ చేంబర్ నుంచి వెనక్కి వెళుతుంది. దీన్నే మనం మైట్రల్ రిగర్జిటేషన్ అంటాం. ఈ మైట్రల్ రిగర్జిటేషన్ అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డీజనరేటివ్, అంటే మనం ఇప్పుడు ఈ కొత్త ఆధునిక టెక్నాలజీస్ రావడం వల్ల స్టెంట్, బైపాస్ సర్జరీ చేయడం వల్ల యావరేజ్ హ్యూమన్ లైఫ్ అనేది కొంచెం పెరిగింది. సో మనిషి పెరుగుతున్న కొద్దీ మనకేమవుతుంది, అరుగుదల అంటే డీజనరేటివ్ అరుగుదల అనేది అవుతుంది. అంటే మోకాళ్ళు వయసు పెరిగిన కొద్దీ మోకాళ్ళు అరిగిపోతాయి. అరిగిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, అరిగిపోయిన మోకాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అంటాం. వయసు పెరుగుతున్న కొద్దీ క్యాట్రాక్ట్ వస్తుంది. అలానే ఈ వాల్ కూడా అరిగిపోతుంది. దీన్ని డీజనరేటివ్ వాల్ అని అంటాం. ఈ డీజనరేటివ్ వాల్ని యూజువల్గా ఈ మైట్రల్ రిగర్జిటేషన్కి ట్రీట్మెంట్ ఏముండేది, ఫస్ట్ పాతకాలంలో మందులు ఒకటే ఉండేది. దాని తర్వాత మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ, వాల్ రీప్లేస్మెంట్ చేశారని చెప్పేసి మీరు తరచుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ కానీ రిపేర్ కానీ ఒక 60 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వయసులో చేయడం అనేది నార్మల్గా ఎనీ గుండె సర్జరీ రిస్క్. 60 ఏళ్ళు, 40 ఏళ్ళలో చేయడం అనేది రిస్క్తో కూడింది. కానీ 70 ఏళ్ళు వచ్చాక, ఎందుకంటే నేను చెప్పాను కదా వయసు పెరుగుతుంది, 70 ఏళ్ళు వచ్చాక ఎనీ ఫార్మ్ ఆఫ్ సర్జరీ రిస్కే. ఈ వయసులో ఈ వాల్వ్ కనుక ఇట్లానే లీకేజ్ కనుక అవుతుందంటే మనకు వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయి, యూజువల్గా నడిస్తే ఆయాసం రావడం, నిద్రపోకపోవడం, కాళ్ళ వాపుడు, మొహాల వాపుడు. చాలామంది క్లాస్ 3, క్లాస్ 4 సిమ్టమ్స్లో వాళ్ళు మంచం మీదే పడుతూ ఆయాసపడుతూ ఆక్సిజన్ మీద ఉండడం, ఇవన్నీ లివర్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ ఎటువంటి ట్రీట్మెంట్ ఉండేది కాదు. సో వీటికి 70 ఏళ్ళు కాక ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకోలేరో, ఎవరైతే ట్రీట్మెంట్కి అర్హులు కారో, అంటే వయసు వల్ల కానీ వేరే జబ్బులు ఉండడం వల్ల కానీ చాలా వీక్గా ఉన్నారో వాళ్ళందరికీ మైట్రల్ క్లిప్ అని ఒకటే ఒక ఆప్షన్ ఉండేది. ఆ మైట్రల్ క్లిప్ అనేది ఒక అమెరికాలో ఉండే వ్యవస్థ తయారు చేసే క్లిప్ అనమాట. ఆ క్లిప్ ఏం చేస్తుంది, ఆ క్లిప్ ఇలానే ఉంటుంది. క్లిప్ ఉండేసి ఎక్కడైతే వాల్వ్ లీక్ అవుతుందో
ఆ వాల్వ్ లీక్ అయ్యే గుండె ఏమవుతుంది ఫంక్షనల్ ఎంఆర్లో గుండె కార్డియోమయోపతి అంటే గుండె సైజ్ పెరుగుతుంది. సైజు పెరిగినప్పుడు ఆ 2 వాల్వ్స్ మధ్య గ్యాప్ కూడా పెరుగుతుంది. ఆ గ్యాప్ పెరగడం వల్ల రక్తం అనేది లీక్ అవ్వడం మొదలవుతుంది. దీన్నే మైట్రల్ రిగర్జిటేషన్ అంటారు. ఈ క్లిప్ ఏం చేస్తుంది, ఆ వాల్వ్ ఉన్న గ్యాప్ని ఆ 2 మైట్రల్ లీఫ్లెట్స్ని క్లిప్ ద్వారా పట్టుకొని ఆ లీకేజ్ అనేది ఆపేస్తుంది. ఈ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ వేలో, అంటే మీరు చూడొచ్చు సింపుల్ వేలో ఇక్కడ మన కాళ్ళ నుంచి చిన్న హోల్, పేషెంట్కి ఎటువంటి అనస్థిషియా కానీ కటింగ్ కానీ స్టిచెస్ కానీ లేకుండా కాళ్ళ నుంచి చిన్న హోల్ ద్వారా వెళ్ళి మనం మైట్రల్ వాల్వ్ దగ్గరికి వెళ్ళి ఆ క్లిప్స్ని ఆ 2 వాల్వ్స్ని పట్టుకొని ఆ లీకేజ్ ఆపడం అనేది జరుగుతుంది. ఇది చాలా సింపుల్, సొఫిస్టికేటెడ్, ఈజీ ప్రొసీజర్ ఫర్ ది పేషెంట్. సో ఇది ఇన్నాళ్ళు మన అమెరికాలో ఉండడం వల్ల నార్మల్గా ఉండే మన అవర్ ఇస్ గ్రోయింగ్ ఎకానమీ. వాళ్ళు జనరల్గా అమెరికా నుంచి వచ్చి ఇంపోర్ట్ చేయడం వల్ల చాలామందికి ఈ ట్రీట్మెంట్కి అఫోర్డబిలిటీ ఉండేది కాదు. అందరూ దీన్ని అఫోర్డ్ చేయగలిగేవారు కాదు. సో వాళ్ళకి అప్పుడు ఉండే ఆప్షన్ మందుల మీద పెట్టడం తప్ప సఫరింగ్ ఒకటే. కానీ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో తయారైన ఈ మైట్రల్ క్లిప్ ఫస్ట్ కమర్షియల్గా మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టడం జరిగింది. ఇది ఒక 70+ ఏజ్ ఉన్న ఒక మనిషి 2 ఏళ్ళుగా పాపం ఆయన దీనికోసం సఫర్ అవుతూనే ఉన్నారు. ఎటువంటి క్లిప్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల చేసుకోలేకపోయారు. సో ఫస్ట్ కమర్షియల్లీ ఆఫ్టర్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అన్నీ వచ్చాక మన తెలుగు రాష్ట్రాల్లో, ఆల్రెడీ భారతదేశంలో వేరే చోట్ల అన్నీ చేయడం జరిగింది, మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఈ మైట్రల్ క్లిప్ అనేది ఈ రెండు గ్యాప్ రావడం వల్ల ఈ క్లిప్ అనేది రెండింటిని ఇట్లా పట్టుకోవడం చూస్తున్నారు. కనపడుతుంది మీకు. దానివల్ల వాల్వ్ లీకేజ్ అనేది చేసిన 24 గంటల్లోనే ఆ లీకేజ్ తగ్గడం జరిగిపోయింది. ఒక వారం రోజుల్లో ఆయనకి ఆయాసం, కాలవాపుడు అన్నీ తగ్గి ఆయన డైలీ రొటీన్ విత్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ప్రొసీజర్ చేసిన 3-4 రోజులనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆయన బాత్రూమ్ వెళ్ళడానికే ఆయాసపడేవారు, బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా, అంటే బయటికి వెళ్ళడానికి కూడా ఆయాసం పడేవారు. ఇప్పుడు ఆయన వాకింగ్, రొటీన్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నారు. వేరే మందులు కూడా చాలా తక్కువ చేయడం జరిగింది. సో ఇది ఒక బిగ్ లీప్ ఇన్ ద సైన్స్. మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం చూసుకుంటే 12 కోట్ల మందిలో దాదాపు ఈ మైట్రల్ రిగర్జిటేషన్ ఉన్న వాళ్ళకి చాలా, అంటే హార్ట్ ఫెయిలియర్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి 50% అంటే ఎటువంటి ట్రీట్మెంట్ చేయకపోతే 50% మంది ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. నా పేరు డాక్టర్ సాయి సుధాకర్, చీఫ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, గ్లెనిగల్ హాస్పిటల్, హైదరాబాద్. సో మనం మొదటిసారిగా ఆధునిక పద్ధతిలో మైట్రల్ రిగర్జిటేషన్ అంటే ఒక వాల్వ్ లీకేజ్, ఒక బ్లడ్ ఒక చేంబర్ నుంచి ఇంకో చేంబర్ లీకేజ్ అవుతుంది. దానివల్ల పేషెంట్కి హార్ట్ ఫెయిలియర్స్ అనేది సిమ్టమ్స్ ఏర్పడతాయి. మనం మొదటిసారిగా ఒక పేషెంట్ని ఆధునిక పద్ధతిలో, అంటే చిన్న హోల్ నుంచి ఆ మైట్రల్ వాల్వ్ లీకేజ్ని ఆపడం జరిగింది. యూజువల్గా మైట్రల్ వాల్వ్ లీకేజ్ అంటే ఏంటి అంటే మైట్రల్ రిగర్జిటేషన్ అంటారు. దీన్ని యూజువల్గా ఏంటంటే మైట్రల్ వాల్వ్ రిపేర్ కానీ మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనే సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేయబడుతుంది. కానీ ఒక వయసు పెరిగే కొద్దీ ఒక మనిషి 70 years 65 years వచ్చేటప్పటికి వేరే కారణాల వల్ల, షుగరు, బీపీఓ, బాడీ సహకరించడం వల్ల, వేరే జబ్బుల వల్లనో, చాలా వీక్గా ఉండడం వల్లనో సర్జరీకి ఫిట్గా ఉండరు. అట్లాంటి పేషెంట్స్కు వేరే ఆప్షన్ ఉండదు, మందులు తప్ప, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఇది మొదటిసారిగా ఆధునిక పద్ధతిలో మన తెలుగు రాష్ట్రాల్లో మై క్లిప్ అని భారతదేశంలోనే తయారు చేయబడిన క్లిప్ ద్వారా ఈ వాల్వ్ లీకేజ్ అనేది ఆపడం జరిగింది.